శ్రీ లక్ష్మీపతి స్వామి వారు, శ్రీ వైకుంఠనాథ ప్రభు వారు, శ్రీ అభయవీరాంజనేయ ప్రభు వారి సన్నిధిలో మోక్షేన మహావిద్యాలయ శ్రీ సీతారామదేవుల దివ్య నిర్వహణలో ఈరోజు కేసరపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణ స్వామి ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకున్నాం. స్వామి వైకుంఠంలో క్షీరసాగర మధ్యమంలో పాల సముద్రంలో శేష పాన్పు పైన లక్ష్మీ అమ్మవారితో వేయించేసి ఉంటాడు. ఆ స్వామిని పరస్వామి అంటారు, పరవాసుదేవుడు. ఆ స్వామి విశ్వ పరిపాలన చేయడం కోసం వ్యూహాలను అధిష్ఠించి వస్తాడు. అనిరుద్ధ, సంకర్షణ, ప్రజుమ్న వ్యూహాలుగా అదే స్వామి అదే శక్తితో విభవావతారాలుగా వస్తాడు. అంటే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, సీతారామ, బలరామ, విష్ణు కలిపి అవతారాలుగా స్వామి భూమి మీదుగా అవతరించి మన మధ్యలో చరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఆ స్వామిని విభవావతారము. ఆ స్వామి మొత్తం అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత, మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఈ నాలుగు మూర్తులుగా ఉన్న స్వామిని మనం కొలవాలి. ఈ నాలుగు మనకి అందుబాటులో ఉంటాయి. మనం అక్కడికి చేరుకోవాలంటే ఏకైక మార్గం పర వ్యూహ విభవ అంతర్యామి స్వరూపంగా ఉన్న స్వామి అర్చా స్వరూపంగా చేశారు. ఆ స్వామిని పాదాలు పట్టుకుంటే మనం ఎక్కడికి చేరుస్తాడు? ఆ స్వామి దగ్గర, పరవాసుదేవుడి దగ్గర. దేవాలయం నిర్మించడం ఒక ఎత్తు, మనం చెప్పుకున్నట్టు దాని నిర్వహణ. ఎందుకంటే భారతీయ ధర్మానికి, సనాతన భారతీయ ధర్మానికి దేవాలయ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మొదలైనవి పునాదులు ఉంటుంది. ఆ పునాదులు బలంగా ఉంచుకోవాలి. దేవాలయాలను కానీ, మన దేవీ దేవతలను కానీ, మన ధర్మాన్ని కానీ ఎవరు కూడా పల్లెత్తు మాట అనడానికి వీలు లేదు. ఎందుకని అంత అవకాశం వచ్చింది అంటే మన అందరం కూడా ఐకమత్యముగా మనం ఐకమత్యంగా లేకపోవడం వల్ల ఇతరులకి ఏమైంది? అలుసుగా ఉన్నాం. అవకాశం ఇచ్చినట్టే. అందులోనూ మొట్టమొదటి నుంచి కూడా భారతీయులకి ఒకటే సూత్రాన్ని అనువర్తింపజేస్తూ వస్తున్నారు దురాక్రమణదారులు. ఏమిటా సూత్రం? విభజించు, పాలించు. ఎన్ని రకాలుగా విభజించవచ్చో అందులో పరిశోధనలు చేసి కూడా విభజించే ప్రయత్నాలు మనందరికీ జరుగుతున్నాయి. మీరు అందరూ చూస్తారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని కలిపి ఉంచే శక్తి ఎవరు? మన స్వామి మనల్ని కలిపి ఉంచుతాడు. దానికి మన వంతు కర్తవ్యంగా మనం చేయాలి. దేశానికి, ధర్మానికి మేలు చేసే విధానాల్లో మనం ఆలోచించాలి. మీరు గమనించండి, ఆ పట్టు లేని ప్రాంతాలలో ఎలా ఉందో చాలా చాలా దారుణంగా. ఈ ధర్మము, దేశము అన్న పట్టు సడలిన ప్రాంతాలలో పరిస్థితి చాలా చాలా దారుణం. కాబట్టి అటు అన్ని ఉపద్రవాల నుంచి మనల్ని కాపాడే స్వామి దేవాలయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, ఈ అన్ని విషయాలు గమనించండి. మన అందరం ఒక్కటే. మనందరం ఎవరో భారతీయులము, స్వామి సేవకులము. ఆ స్వామి సేవలో మనం తరించాలి.